తిరుపతి అలిపిరి మెట్ల వద్ద శ్రీవారికి టీడీపీ నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది సందర్భంగా సుపరిపాలన అందిస్తోందంటూ 1001 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ ప్రజలను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం, దేశం, తెలుగుదేశం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ప్రభుత్వానికి విజయం చేకూర్చినటువంటి ప్రజా విజయంగా ఈ రోజున జూన్ 4వ తారీఖున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు జాతి యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున విజయోత్సవాలు చేసుకుంటూ కూటమి గత 1 సంవత్సరంగా కూడా అందించినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందని ఈరోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారని మరి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా దాదాపు ఇప్పటికే 1 సంవత్సరం రోజుల్లోనే 70% వారికి ఇవ్వడం జరిగింది. అన్న క్యాంటీన్లు అయితేమి, 4000 పెన్షన్లు అయితేనేమి, దీపం గ్యాస్ కనెక్షన్ అయితేనేమి మహిళలకి, అదేవిధంగా మరి ఈ రోజున రేషన్ షాపులు ఓపెన్ చేయడం అయితేనేమి, ప్రజలకు రేషన్ షాప్ ఇవ్వడం అయితేనేమి, రేషన్ ఇవ్వడం అయితేనేమి, ఈ విధంగా తీసుకుంటూ పోతే మరి రేపు తల్లికి వందనం ద్వారా 15,000 ఇవ్వడం కానివ్వండి, ఉచిత బస్సు ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల్ని రెండు కళ్ళ వలె ప్రజలకు అందిస్తూ ప్రజా విజయం పొందినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖున విజయోత్సవాలు చేసుకుంటుంది. దాదాపు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 70% నెరవేర్చడం జరిగింది. మరి ఈ రోజున జీడిపి కూడా పెరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా మరి ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పుకోవడానికైనా జగన్మోహన్